అత్తయ్య. అత్తయ్య, అసలే మీ ఆరోగ్యం బాలేదు. కొంచెం భోంచేయండి అత్తయ్య. అమ్మా, ఏం చేస్తున్నావు అమ్మా? కూతురు చెప్తే వినని దాన్ని కోడలు చెప్తే వింటానా? అత్తయ్య, నా మీదున్న కోపాన్ని ఇలా అన్నం మీద చూపించడం చాలా తప్పు అత్తయ్య. మీ బాధకి కారణం నేనే అని తెలుసు. మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను. నన్ను క్షమించండి అత్తయ్య. వద్దమ్మా వద్దు. నువ్వు నా కాళ్ళేమి పట్టుకోవద్దు. నాకు నువ్వు నిజం చెప్తే చాలు. కానీ చెప్పు. నా ఇంట్లో సంతోషాన్ని దూరం చేసావు. ఆ దూరమైన సంతోషాన్ని నువ్వు తిరిగి తీసుకొస్తే చాలు. కానీ నువ్వు తీసుకురావు. నీకు కావాల్సింది ఆ వింధ్య. నీకు కావాల్సింది నీ స్వార్థం. నా కూతురు ఏమైపోతే నీకేంటి, నా కొడుకు ఏమైపోతే నీకేంటి, నేనేమైపోతే నీకేంటి? చేసిందంతా చేసి మొసలు కన్నీళ్లు కార్చి అత్తయ్య అని కాళ్ళు పట్టుకుంటే కరిగిపోతాననుకుంటున్నావా? వద్దు తల్లి, వద్దు. నాకేమీ వద్దు. ఇప్పుడు తినకపోయినా, మందులు వేసుకోకపోయినా నేనేమి చావను. అత్తయ్య, ఈ ఘోరాలు చూడ్డానికైనా, ఈ నరకం అనుభవించడానికైనా ఆ దేవుడు నన్ను అంత త్వరగా తీసుకువెళ్ళు. నేనింకా ఎన్ని పాపాలు చూడాలో, ఎన్ని కన్నీళ్లు కార్చాలో. వదినా, అమ్మ మనసులో ఏముందో నీకు తెలుసు. అమ్మ ఏం అడుగుతుందో నీకు తెలుసు. ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయొద్దినా. ఇలా ఎన్నాళ్ళని బాధపడుతూ ఉంటావు చెప్పు? ఒక పరిష్కారం చూపించొద్దినా. ఈ ఇంట్లో ఉండడానికి ఈ బిడ్డ రాబోతుంది. అత్తయ్య, మీ ప్లేస్లో ఎవరున్నా ఇలాగే ఆలోచిస్తారు. మిమ్మల్ని నేను తప్పు పట్టను. కానీ మంచో చెడు వింధ్యకి నా కూతుర్ని ఇచ్చేశాను. తనకి ఇంకా అసలు పిల్లలు కూడా పుట్టరు. తన దగ్గర నుంచి ఇంకా బిడ్డని మాత్రం తీసుకురాలేను. నేను చేస్తుంది రైటో రాంగో నాకు తెలియదు, కానీ ఆ బిడ్డ పైన నాకు ఏ హక్కు లేదు. నన్ను క్షమించండి అత్తయ్య. అసలు మీరు మనుషులేనా? భలే చెప్పావు సిస్టర్. మమ్మీ, నేను చెప్పాను కదా, వింధ్య చాలా షార్ప్. ఎలా హింట్ ఇస్తే చాలు స్టోరీ మొత్తం చెప్పేస్తుంది. సిస్టర్, నువ్వు భలే గెస్ట్ చేసావు. అసలు మా అమ్మ తలుచుకుంటే ఇంపాసిబుల్ అంటూ ఏదీ లేదు. నా మాట విను. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా మా మమ్మీ చెప్పినట్టు ఈ విడాకుల పేపర్స్ మీద సైన్ చెయ్యి. తల్లి కూతుర్లని ఇక్కడి నుంచి తరిమి తరిమి కొడతాను. వెళ్ళండి ఇక్కడి నుంచి. నీకు చాలా ఆవేశం ఎక్కువ. ఆవేశంలో ఏం మాట్లాడతావో నీకే తెలియనంత టెంపర్లో ఉంటావని నా కూతురు ప్రతిరోజు నీ గురించి చెప్తుంటే ఏమో అనుకున్నాను. కానీ నిజంగానే నీకు చాలా టెంపర్ ఉంది వింధ్య. ఎందుకైనా మంచిదని
విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టమన్నాను. ఛీ, వీళ్లతో నాకెందుకు అని సంతకం పెట్టి దూరంగా వెళ్ళిపోవడం ఒక ఆప్షన్. లేదు, వీళ్ళని ఎదుర్కొంటాను, నేను ఇక్కడే ఉంటాను, నా మొగుడు నాకు కావాలి, నా అత్తారిల్లు నాకు కావాలని, నా స్థానాన్ని నేను పోగొట్టుకోను అని నువ్వు ఎంత మొండికేసి కూర్చున్నా ప్రయోజనమే ఉండదు. నీ కళ్ళ ముందే నీ భర్త రాజేష్కి నా కూతురితో పెళ్ళవుతుంది. నీ కళ్ళ ముందే నా కూతుర్ని రాజేష్ గదిలోకి ఫస్ట్ నైట్కి పంపిస్తాను. నీ కళ్ళ ముందే నా కూతురు ప్రెగ్నెంట్ అవుతుంది. నీ కళ్ళ ముందే అది కొడుకునో కూతుర్నో కంటుంది. చాలు, గాలి మేడలు కట్టింది చాలు. మీరనుకున్నట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. భార్యాభర్తల్ని విడగొట్టి భార్య ఉండగానే భర్తకి మరో పెళ్లి చేయాలనుకోవడం అంత ఈజీగా జరిగే తతంగం అనుకుంటున్నారా? అసలు మీరు ఏ జనరేషన్లో ఉన్నారు? అసలు ఎవరిని బెదిరిస్తున్నారు? ఎవరిని మాయ చేస్తున్నారు? మీ మాయ మాటలు ఆవేశంగా ఉన్న మా అత్తయ్య నమ్మొచ్చు. మొండిగా నిర్ణయం తీసుకుని కోడలింట్లో ఉండగానే తన కొడుక్కి ఇంకొక పెళ్లి చేయాలని మూర్ఖంగా ఆలోచించొచ్చు. మా అత్తయ్య అలా అన్మెచ్యూర్డ్గా ఆలోచించడానికి కారణం మీరిద్దరే. అమాయకుడైన నా భర్తని కీలుబొమ్మగా మార్చి ఏమీ మాట్లాడని పరిస్థితుల్లో తనని లాక్ చేసి డ్రామాలు ప్లే చేస్తుంది మీరు. నేను ఇంటి కోడళ్ళవుతానని, రాజేష్ నా మెడలో తాళి కడతాడని నేనెప్పుడూ ఊహించుకోలేదు, ఎప్పుడూ కలలు కనలేదు. కానీ మా ఇద్దరిని కలిపింది ఆ భగవంతుడు. పెళ్ళిళ్ళు పైవాడు నిర్ణయిస్తాడు. పుట్టుక చావే కాదు, ఎవరితో కలిసి జీవించాలనేది కూడా ఆ పైవాడే నిర్ణయిస్తాడు. నేను ఇంటి కోడలవ్వాలని భగవంతుడు నిర్ణయించాడు. రాజేష్ భార్యగా నేనే ఉండాలని నా నుదుటిన రాశాడు. భగవంతుడు రాసిన రాతని ఎవ్వరూ మార్చలేరు. కాదు కూడదు అని మీరు ఎదురెళ్ళి మాయ మాటలు చెప్పి మా అత్తయ్యని మోసం చేసినా నా మెడలో పవిత్రమైన తాళి ఉంది. అగ్ని సాక్షిగా వేద మంత్రాల మధ్య కట్టిన తాళి ఉండగా అంత ఈజీగా భార్యాభర్తలు విడిపోతారనుకోవడం మీ మూర్ఖత్వం. నా భర్తకి నేనంటే ప్రాణం. నాకు నా భర్త అంటే ప్రాణం. మా భార్యాభర్తల్ని మీరు కాదు కదా మీ తల్లో జేజమ్మ దిగొచ్చినా వేరు చేయలేరు. మీరిలాంటి డైవర్స్ పేపర్స్ ఎన్ని తీసుకొచ్చినా, దొంగ సంతకాలు ఎన్ని పెట్టించుకున్నా, మా అత్తయ్యకి ఎన్ని మాయ మాటలు చెప్పినా మా ఇద్దరిని వేరు చేయడం ఈ జన్మకి మీకు సాధ్యం కాదు. గుర్తుపెట్టుకోండి.